హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మన వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. మన వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ఇదైతే సండే వ్లాగ్ అండి. ఆ రోజు రిపబ్లిక్ డే కదా. మీకు ముందు రోజు పోస్ట్ చేశా కదా, స్కూల్లో పిల్లలకి స్వీట్స్, హాటు, బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ తీసుకొని వచ్చారు, ప్యాకింగ్ చేశాననేసి. అదైతే తీసుకొని మాస్టర్ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. సండే అయినా కూడా రిపబ్లిక్ డే కాబట్టి కంపల్సరీగా వర్కింగ్ డే. ఈరోజు సండే అయినా రిపబ్లిక్ డే సందర్భంగా నాన్ వెజ్ ఏమీ ఉండదు కాబట్టి బీట్రూట్ ఫ్రై చేశాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. బీట్రూట్ తురుము ఫ్రైకి ఎప్పుడైనా బీట్రూట్ మెత్తగా లేకుండా మనం ఫ్రెష్గా మార్కెట్ నుంచి తీసుకురాగానే చేసుకుంటే ఫ్రై అనేది చక్కగా వచ్చింది. లేకపోతే దీంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి ఫ్రై అవ్వదు. ఈ బీట్రూట్ క్లీన్ చేసుకొని తురుముకోవాలి. ఇప్పుడు చూసారా, ఇలా సన్నగా రావాలి. అప్పుడే మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. సన్నగా మనకి పొటాటో అట్లా కట్ చేస్తే లోపల పచ్చిగా ఉండిద్ది. ఇట్లా తురుము ఫ్రై అయితే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ రెండు కలిపైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా బీట్రూట్ వరకైనా ఫ్రై చేసుకోవచ్చు. మంచిగా ఇలా తురుముకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. సలాడ్ ఎప్పుడన్నా వెజిటేబుల్ సలాడ్ చేసుకోవాలనుకున్నా ఇట్లా బీట్రూట్ సన్నగా తరిగి వేసుకుంటే చక్కగా తినేయచ్చు. బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ బీట్రూట్ చాలా మంచిది. అట్లా కట్ చేసిన పీసెస్ తినలేకపోతే ఇట్లా తురిమి క్యారెట్, టమాటా, కొబ్బరి ఇట్లా సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ తురుముతో మనము ఫ్రై చేద్దాం. తాలింపులో ఎండుమిరపకాయలు, ఇట్లా వెల్లుల్లిపాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు, మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసేసాను. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసుకుంటే మనకి ఈ పచ్చితనం అంతా పోయింది. ఎందుకంటే బీట్రూట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కదా, ఆయిల్ కూడా చాలా తక్కువే పట్టిద్ది. లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా మనం ఈ బీట్రూట్ ఫ్రైకి తాలింపులోనే వేసుకోవాలి. తర్వాత కొబ్బరి మిక్సీ వేసుకుంటే కొబ్బరి పొడి చాలా టేస్టీగా ఉండిద్ది. కొబ్బరి, కొంచెం జీలకర్ర, మీకు ఇష్టమైతే కరివేపాకు మొత్తం కలిపి మిక్సీ వేసేసి ఆ పొడి చల్లితే. రెడ్ చిల్లీ పౌడర్ కూడా చాలా తక్కువ వేసుకున్నామంటే ఎక్కువ కర్రీ తినేయచ్చు. పిల్లలకైతే చాలా మంచిదండి. చెప్పా కదా, సన్నగా కట్ చేసి ఫ్రై చేయటం కన్నా ఇట్లా బీట్రూట్ తురుము చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనకు ఆ ముక్కలు తీసి పక్కన పెట్టరనమాట, రైస్లో మంచిగా కలుపుకొని తినేస్తారు. అలాగే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కూడా బీట్రూట్, క్యారెట్ బ్లడ్ కోసం తినమని చెప్తే ఇట్లా తురిమి ఫ్రైలా చేసుకోవచ్చు. ఫ్రై అంటే చూసారు కదా, ఆయిల్ కూడా చాలా తక్కువ వేసారు. ఇలా సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి పలుకులు,
ఒకవేళ మీకు కనుక డైరెక్ట్గా పొడి అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అటువంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా వేసేయచ్చు. ఈ ఎండు కొబ్బరితో పాటు కరివేపాకు, చూసారా మంచిగా పౌడర్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది బీట్రూట్. ఇలా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు తాలింపులోనే వేసుకుంటే బీట్రూట్ కొంచెం స్వీట్గా అనిపించింది కదా, ఆ స్వీట్నెస్ ఉంటుందన్నమాట. అందుకోసం వెల్లుల్లిపాయలు కూడా తాలింపులో వేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. రెడ్ చిల్లీ పౌడర్, మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ పౌడర్ కూడా చాలా తక్కువే సరిపోయింది. మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి పౌడర్, అంతే. ఎంతో హెల్దీకరమైన రెసిపీ అండి. అంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది. ఎక్కువ జీలకర్ర, తాలింపు గింజలు, ఎక్కువ కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. చిన్న వీడియోనే పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి బీట్రూట్ ఫ్రై ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి.